సికింద్రాబాద్ బోయిన్పల్లి తాడ్బండ్ క్రాస్ రోడ్స్లో జాయ్ ఈ బైక్ షోరూమ్ను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. జంట నగరాల్లో జాయ్ ఈ బైక్ బ్రాండ్కు ఇదే మొట్టమొదటి షోరూమ్ అని ఆయన తెలిపారు. ఇంధనం నిర్వహణ ఖర్చులను తగ్గించి పర్యావరణానికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుందని వెంకటరమణారెడ్డి అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఎల్స్టారా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సామల శ్రీకాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తాను జాయ్ ఈ బైక్కి తెలంగాణ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ప్రజలకు అందుబాటు ధరలలో ఎలక్ట్రిక్ బైక్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జాయ్ ఈ బైక్ మేక్ ఇన్ ఇండియాలో ప్రోడక్ట్గా వడోదరలో కంపెనీ పెట్టి వాళ్ళ ఇండియన్ మేడ్ ఎలక్ట్రికల్ బైక్గా వచ్చినటువంటి కంపెనీ వడోదరలో ఉంది. జాయ్ ఈ బైక్ కంపెనీ ద్వారా వచ్చినటువంటి వెహికల్స్ ఇవి 8 రకాలుగా ఎలక్ట్రికల్ వెహికల్ ఉన్నాయి. ఒక్క వెహికల్ ఇవాళ 60,000 మినిమం ప్రైస్ నుంచి 1.5 వరకు 1,00,000 వరకు కూడా ఈ ఎలక్ట్రికల్ బైక్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. 8 వెరైటీలు. ఇవాళ డీజిల్ రాను డీజిల్ వెహికల్స్ 4 వీలర్స్ కూడా రానున్న కాలంలో 10 ఏళ్లలో మటుమయమైపోయే పరిస్థితి. అలాగే పెట్రోల్ కూడా ఇవాళ పెట్రోల్ వెహికల్స్ కూడా తగ్గిపోయి అన్ని ఎలక్ట్రిక్ కార్స్ ఎలక్ట్రికల్ బైక్స్ వచ్చేసే పరిస్థితి ఉంది. దీనివల్ల జనానికి కూడా కొన్నవారికి కూడా ఎవరైతే యజమాని ఉంటాడో ఆ యజమానికి కూడా ఇవాళ బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. వారు ఓన్లీ పెట్రోల్ ఖర్చులలో ఉండకుండా ఇవాళ మినిమం మెయింటెనెన్స్లో ఎలక్ట్రికల్ రీఛార్జ్ ఎక్కడైనా ఉన్నాయి కాబట్టి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇవాళ ఎలక్ట్రికల్ రీఛార్జ్ చేసుకొని బైక్ ఇవాళ లో స్పీడ్ నుంచి హై స్పీడ్ వరకు అంటే లైక్ డీజిల్ పెట్రోల్ బైక్లకు ఎట్లా వేగం ఉంటుందో ఆ వేగం ఉండే స్థాయిలో ఎలక్ట్రికల్ బైక్స్ ఉన్నాయి. కాబట్టి మేక్ ఇన్ ఇండియాలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపులో వచ్చినటువంటి కంపెనీ ఇవాళ ఇండియన్ మేడ్ కంపెనీ కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ జాయ్ ఈ బైక్ని వాడాలి. రెడ్డి గారు ఇక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జాయ్ ఈ బైక్ డిస్ట్రిబ్యూషన్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో మేము జాయ్ ఈ బైక్లో లో స్పీడ్ హై స్పీడ్ రిజిస్టర్డ్ నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ పెద్దలు చెప్పినట్టుగా ప్రజలకు ఎంతో ఫైనాన్షియల్లీ సేవింగ్ ఉంటుంది. ఇందులో ఎలక్ట్రిసిటీ ద్వారా దీంట్లో రేంజ్ 70,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయి. సో ఇది ప్రజలకు చాలా సేవింగ్స్, మధ్య తరగతి వాళ్ళకి ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైక్ పెట్రోల్ మీద చాలా సేవింగ్స్. సో మేము ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆరంభించాము కంపెనీ ప్రోద్బలంతో. ప్రజలు